హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే సంక్రాంతి పండుగ జరపడానికి మనకి సంక్రాంతి రోజే మనమైతే తెల్లారి 9 గంటకి వైజాగ్ నుండి అయితే బయలుదేరాము. అక్కడికి మా ఊరు వెళ్ళడానికి కుసుంపురం సోంపేట దగ్గర అయితే ఉంది, ఓకేనా. అలాగే మనకి ఇక్కడ తగరం ఫాల్స్ దగ్గర మనమైతే టిఫిన్ కోసం ఆగామన్నమాట. అంటే లేట్ అయిపోయింది, 9:30 ఆల్రెడీ 9:30 అయిపోయింది కాబట్టి ఇక్కడ టిఫిన్స్ చేసుకొని ఇక్కడ నుండి డైరెక్ట్గా ఊరికైతే వెళ్ళిపోతాం అనేసి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాం, ఓకేనా. అహోలం అనేసి ఒక టిఫిన్ పెద్ద హోటల్ అనమాట. అక్కడైతే చేసుకొని అక్కడ నుండి అయితే మనం బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నం 1:30 ఆ టైంకి అయితే మన ఊరికైతే వెళ్ళిపోయాము. హోటల్ చూసారు కదా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. అక్కడ టిఫిన్ అయితే చాలా వేడివేడిగా సాంబార్, ఇడ్లీ, పూరి, అలాగే మసాలా దోశ, ఉల్లి దోశ, అన్ని రకాల దోశలు, అన్ని రకాల వడాస్ ఉంటాయి కదా, దహి వడ, మసాలా వడ, ఆనియన్ వడ, ప్లేన్ వడ, అవన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి, ఓకేనా. అక్కడ నుండి మేమైతే టిఫిన్ చేసి డైరెక్ట్ మరి నాన్ స్టాప్ ఎక్కడ కూడా ఆగకుండా తిన్నగా మన ఊరికైతే వచ్చేసాము. సంక్రాంతి మార్నింగ్ అయితే చాలా మనకి అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉందన్నమాట, ఓకేనా. చిన్న వాళ్ళు అయితే అర్చకులు, అలాగే ఆ గుడికి ఫుల్ చాలా రష్ అయిందనమాట మార్నింగ్. అయితే మా వదిన వాళ్ళు వాళ్ళందరూ అయితే మొత్తం అవన్నీ కడిగి క్లీన్ అయితే చేస్తున్నారు, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ అది అంత క్లీన్ చేస్తేనే మళ్ళీ మంచిగా అయితే ఉంటుంది. అలాగే మన ఊర్లో అందరూ కూడా ముగ్గులు అయితే వేస్తున్నారు. అందుకే మా అక్క వాళ్ళ కూతురు ఇంకా మా ఆవిడైతే అక్కడ ముగ్గు అయితే వేస్తున్నారు అన్నమాట, నెమలి. అలాగే ఇది ఓకేనా, చూసారు కదా ముగ్గులు. ఇటువైపు కూడా ముగ్గులు వేస్తున్నారు. పూర్తి ఊరు మొత్తం అయితే ముగ్గులు వేస్తున్నారు. ఊరు మొత్తం అయితే మీకు చూపించింది ఈ వీధి ప్లస్ ఆ వీధి, 2 వీధులు అయితే మీకు మొత్తం చూపిస్తాను. అలాగే మధ్యలో అయితే కొండముచ్చులు కూడా వచ్చాయి, ఓకేనా. కొండముచ్చులు దీనికి పెద్ద వీధి అనమాట అంటారనమాట. అటు నుండి ముందైతే మేము వచ్చేవాళ్ళము. ఇప్పుడు కార్ కాబట్టి బ్యాక్ సైడ్ నుండి అయితే రావడం అవుతుంది, సాకల వీధి నుండి. పుంజులు చూడండి, కోడి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అంటే నాటుకోలు అనమాట. అంటే మంచి ఫుడ్ అట్లకైతే దొరుకుతుంటాయి. పురుగులు అనేది చాలా వరకు మంచి మంచి, అంటే అట్లకి అవి ఏటి తింటాయో అది పౌల్ట్రీ ఫార్మ్స్లో ఏవైతే కోళ్ళు ఉంటాయో అదైతే మంచిది కాదనమాట. అదంతా మెడిసిన్. తినాలంటే కోళ్ళు మన ఊరి సైడే మంచిగా అయితే ఉంటాయి అక్కడ, ఓకేనా. ఈ ముగ్గు చూసారు కదా, మొత్తం అంతా కూడా మీకు లాస్ట్గా మొత్తం క్లీన్ అయిపోయి అంటే పూర్తి అయిపోయాక మళ్ళీ అయితే మీకు చూపిస్తాను. సంక్రాంతి పండుగలు అయితే మన ఊరు సైడ్లు ఇలా ఏదో చేసుకుంటారు. అందుకని సిటీ నుండి అందరూ ఊరు సైడ్కి వెళ్ళిపోతారనమాట సంక్రాంతి, అలాగే ఉగాది ఈ పండుగలను చేసుకోవడానికి. మా పెరట్ సైడ్ కూడా, ఇంటి పెరట్ సైడ్ కూడా పెద్ద భోగి మంట అయితే వేసారు, ఓకేనా. అదైతే ఏ కారణంతో వేసారు అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తుండగానే అక్కడైతే కొండముచ్చులు ఒక 3 వచ్చి రాగానే అట్లా కొబ్బరి చెప్పులు, అలాగే మన అరటిపళ్ళు అన్నైతే ఇవ్వడం జరిగింది. చూడండి. ఇచ్చారు కదా బయటికి చూడు, అక్కడ చూడు, ఇట్లా మనుషుల్లాగే అదో ఫ్యామిలీ మొత్తం నీలాగే కలుస్తుంది మాకు. కొండముచ్చులు కోతులు వేరే, కొండముచ్చులు వేరే. కొండముచ్చులు అయితే మొక్కలు నల్లగా ఉంటాయి. అలాగే 4:30 అయితే అయింది. సూర్యుడు చూడండి చాలా, అంటే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అక్కడ ఊర్ల సైడ్. ఇక్కడైతే భోగి మంట వేశారు. ఆ గుడి దగ్గర నుండి ఈ 3 ఇళ్ళు, అలాగే ఈ బ్యాక్ సైడ్ ప్లేస్ అంతా మొత్తం చిన్న వాళ్ళది అనమాట. ఇక్కడైతే మనకి కొబ్బరి కర్రలు అనమాట, అవి కొబ్బరి చెట్లు పడిపోతాయి కదా, కట్ చేసుకొని అయితే తోట నుండి తీసుకొచ్చారు. అలాగే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా చిన్న మామిడి చెట్టు అయితే ఉంది, ఓకేనా. చిన్న మామిడి చెట్టుకి చాలా మంచి పువ్వు అయితే పూసింది ఈసారి. అలాగే ఇక్కడ మంగూసి, ఎప్పుడు 2 మంగూసులు అయితే తిరుగుతుంటాయి, ఇక్కడ పాములు తిరుగుతుంటాయి కదా, అందుకోసం ఈ మంగూసులు కూడా అక్కడక్కడ తిరుగుతుంటాయి అనమాట. ఈ చెట్టు కింద అయితే ఉంది, అక్కడ మేకలు కూడా కట్టుంటారు.
ఎప్పుడు కూడా నేను వెళ్తే మంగుసులు అయితే కనిపిస్తాయి మన ఊర్లో. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మామిడి పువ్వులు అనమాట, అవి పువ్వు పూసింది. అంత చిన్న చెట్టు కానీ చాలా ఎక్కువ పూసింది. కానీ ఈవినింగ్ టైము ముగ్గేసి దాని మీద ధాన్యం పెట్టి ఈ పువ్వు అయితే పెట్టేసి ఒక దీపం వెలిగిస్తారంట సంక్రాంతి సాయంత్రం. అందుకే ఈ కింద ఉన్నంత అంటే కొమ్మలు ఆ పువ్వులు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు జనాలు. అందుకంటే ఎక్కువైతే మనకు కనిపించలేదు, పైన అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈసారి ఎండాకాలం అయితే వెళ్ళినట్టయితే మన ఊరు కుసుంపురము మొత్తం వీడియో అయితే మీకు తీసి పెడతాను, ఎన్ని కాయలు అయ్యాయో ఏమనేది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే తోటలు కూడా కాయలు, అలాగే పనస కాయలు అవుతాయి కదా, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ పైన వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడైతే ముంగేసి చూడండి కదులుతుంది. చూసారు కదా, అక్కడ నుండి ఈ లోపలికి అయితే వెళ్తుంటుంది అనమాట. ఈ బాత్రూమ్ సైడ్కి వచ్చి ఆ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. మొత్తం ఆ గుడి అవతల వైపు వరకు గట్టు ఉంటుంది, అక్కడి వరకు అయితే పూర్తిగా మన ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ ఎవరైనా మనకి ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఇక్కడైతే గొయ్యలు తీసి ఇక్కడైతే వంట చేస్తారనమాట కర్రల పొయ్యి మీద. ఓకేనా. ఇది పనస చెట్టు అనమాట, మన ఇంటి పెరట్లో పనస చెట్టు. దీంట్లో కూడా మంచి మంచి పనసకాయలు, పనస పళ్ళు అయితే మేమైతే ఊరి నుండి తీసుకొస్తుంటాము అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కర్రల పొయ్యి అయితే బ్యాక్ సైడ్ ఉంది, ఇక్కడ మన రైట్ సైడ్ 3 ఇళ్ళు అనమాట. చూసారు కదా, చాలా వరకు నా వ్లాగ్స్ ఇక్కడైతే ఉంటాయి, ఫుడ్ వ్లాగ్స్ అనేది. ఇక్కడైతే వంట చేసినట్టు చేపల పులుసు, లాస్ట్ చేపల పులుసు పెట్టాను కదా, అది ఇక్కడ తీసిన వీడియో అనమాట. కానీ అలాగా ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఈ ఒక చిన్న గార్డెను, స్వామివారికి పువ్వులు, అలాగే తులసి వనం ఉంది, ఆ తులసి దళాలు అన్నీ కూడా లోపలికి వెళ్తారనమాట తెల్లారిసరికి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మన ఇంటి ఎదురుగా పందిరైతే ఉంటుంది మన గారు. అలాగే ఇది 300 సంవత్సరాలు అయితే, అంటే 3 తరాలు 4 తరాలు మా పూర్వీకులే ఇక్కడైతే అర్చకులు. దానికంటే ముందు ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టించారో అదేమీ మనకు తెలియదు. చాలా సంవత్సరాల నుండి అయితే ఉంది. ఓకేనా. అలాగే ఫ్రంట్ చూసుకుంటే చిన్న ఇంకా అన్నయ్య ఇద్దరైతే మాట్లాడేసుకుంటున్నారు. అలాగే ఇటువైపు చూసుకుంటే నేను, అమ్మ, అందరైతే ఇక్కడ ఉన్నారు. మా అక్క వాళ్ళ కొడుకు, కూతురు, మా అక్క అనమాట. అది చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట ఫ్రంట్ నుండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ పక్కన చూసుకుంటే ఒక దారి ఉంటుంది రైట్ సైడ్, ఇది ఒక వీధి అనమాట, ఇది ఒక దారి ఇటు వెళ్ళిపోవడానికి. ఓకేనా. పందిరి చూసారు కదా, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్చి నెలలో మనకైతే పూజలు ఉన్నాయి. ఓకేనా. ఈ స్వామివారి సంబరాలు అనమాట, 3 days అవుతాయి. చూస్తే కదా వేణుగోపాల స్వామి లోపల. ఇంకా అలాగే పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అన్నీ కూడా డైలీ పూజలు అయితే అన్నీ అవుతుంటాయి దేవుడి స్వామివారికి. ఓకేనా ఫ్రెండ్స్. వేణుగోపాల స్వామి కుసుంపురం మన గుడి అనమాట. చాలా పెద్ద ప్లేసు. ఆ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు చూసుకుంటే 4 ఫ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం తుడిచారు కదా, ఎండడానికి ఆ ఫ్యాన్లు అయితే వేశారు. అలాగే ఇక్కడ ముగ్గు చూసుకుంటే కంప్లీట్ అయింది. ఆ ముగ్గు మధ్యనే ధాన్యము, దాని మీద ఏదో ఒక పువ్వు, అగరబత్తి, ఇంకా దీపాలు అయితే వెలిగిస్తారనమాట. మావిడ వాళ్ళు వేసిన ముగ్గు కూడా కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం అంటే 95% అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ నేను చీకటి పడేక అందరు దీపాలు పెడతారు కదా, అదైతే మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగైతే పెడతారు. అగరబత్తి, పువ్వు, నీరు, ధాన్యం, ఇంకా అక్కడ దీపం అనమాట. పూర్తిగా ఊరు మొత్తం కూడా అలాగే పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్. మన ఊరి సైడ్ అయితే ఇలా చేసుకుంటారు, మన సిటీల సైడ్ అయితే ఇంత సందడి ఉండదు. ఇది చూసారు కదా, 2 సైడ్లు కొబ్బరి చెట్లు, నెమలి, కొండతో పాయసం, ఇవన్నీ కూడా. ఆవిడకి ఇంకొక 2 ముగ్గులు అయితే వేయమన్నారు, చాలా బాగా వేశారంటే, అందుకంటే 2 ముగ్గులు అయితే వేయమన్నారు. అలాగే చూసారు కదా, ఊరి సైడ్ అంత సందడిగా, అటు సైడ్ అయితే భజన ఏదో అవుతుంది. అలాగే రథాలు వేస్తారు, కొండలు వేస్తారు, కొబ్బరి చెట్లు వేస్తారు. చాలా ఊరికి అయితే వెరైటీ ముగ్గులు అయితే మనకి అటు సైడ్ చూడడానికి దొరుకుతుంది. ఇదైతే రథం అనమాట ఈ ముగ్గు. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇకే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్ అయితే మీకు ముందు వస్తాయి. ఓకేనా. థ్యాంక్ యూ.